ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం ఇవ్వొద్దు అని ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కోరుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోంది. ఆర్కే అంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారని అది ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద పెడతారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏరాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ.